ఏపీలో పేదలకు ఇళ్లు స్థలాలను ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి పేదవారికి ఇల్లు ఇస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. గతంలో జగన్ ఇచ్చిన ఇళ్ల పట్టాలను రద్దు చేసి పేదలకు నూతనంగా ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సహాయం చేయాలన్నారు రామకృష్ణ. ఇక మధురవాడలోని బాంబే కాలనీలో సిపిఐ ఆధ్వర్యంలో స్థలాల కోసం అర్జీలు స్వీకరించారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఎవరైతే అర్హులైన పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇళ్ళు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ప్రభుత్వం దృష్టికి అర్జీలు సమర్పించే కార్యక్రమాన్ని చేపట్టాం. ఎందుకంటే ఎన్నికల సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉంటూ ఆయన చాలా స్పష్టంగా ఎన్నికల వాగ్దానం చేయడం జరిగింది. ప్రతి పేదవాడికి అర్హులైన వారందరికీ కూడా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు స్థలం ఇస్తాం, ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 మాసాల అనంతరం ఈ ఇష్యూను టేకప్ చేయమని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అట్లు కాకుండా ఇవాళ కొత్తగా ఇచ్చిన జీవోలో గతంలో ఎవరికైతే ఇంటి పట్టా ఇచ్చారో వాళ్ళందరికీ ఇవ్వమంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 32 లక్షల మందికి ఇంటి పట్టాలు ఇచ్చినట్లుగా ఇవాళ కంప్యూటర్లో లెక్కలు ఉన్నాయి. కాబట్టి ఏమంటే ఇంక వీళ్ళందరూ మీ పేర్లు కంప్యూటర్లో ఉన్నాయి కాబట్టి మీకు మళ్ళీ ఇవ్వమంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారు కొత్తగా అదనంగా ఇచ్చేది ఏమి ఉండదు. హళ్ళికి హళ్ళి సున్నకు సున్నా తప్ప మరొకటి ఉండదు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, 1 సెంటు పట్టానంతా కూడా రద్దు చేయాలి, అందరికి కూడా పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలి, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వాలి, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా